Hi, welcome to SV Maths channel. Trigonometric ratios Maths 1A trigonometric ratios up to transformations exercise 6A లో థర్డ్ రోమన్లో థర్డ్ ప్రాబ్లమ్ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పానమ్మా మిగిలినవి. సో లెట్ us start now. Cos 225 degrees చూడండి ఒకసారి. cos 225 degrees minus sin 225 degrees plus tan 495 degrees minus cos 495 degrees. Evaluate the value. సో ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూని. ఒకసారి చూడండి. ఫస్ట్ 1 by 1 చేద్దామమ్మా. cos 225 degrees చూడండి. cos 225 ఏమని రాయొచ్చు? సో 225 దేని దగ్గరగా ఉంది? 270కి దగ్గరగా ఉంది. సో 270లోంచి 225 తీసేయండి అమ్మా. అంటే ఎంత? 45. సో ఏమని రాయొచ్చు దీన్ని? cos 225ని cos ఆఫ్ 270 మైనస్ 45 degrees అని రాయొచ్చు. ఏమో అర్థమవుతుందమ్మా? cos ఆఫ్ 270 మైనస్ థీటా. సో cos ఆఫ్ 270 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంటు చదివారమ్మా? టేబుల్ ఫాము. cos ఆఫ్ 270 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్లో cos ఏంటి? నెగిటివ్. సో 270 ఉంది కాబట్టి cos దేని కింద మారుతుంది? సైన్ కింద మారుతుంది. అంటే మైనస్ సైన్ 45 degrees. అర్థమైందమ్మా? థర్డ్ క్వాడ్రంట్లో cos నెగిటివ్. థర్డ్ క్వాడ్రంట్లో అసలు వాల్యూస్ ఏంటి? tan కాట్లు మాత్రమే పాజిటివ్ వాల్యూస్, మిగిలినవన్నీ కూడా నెగిటివ్స్. సో cos ఏమవుతుంది? నెగిటివ్. కానీ 270 ఉంది కాబట్టి cos దేని కింద మారుతుంది? సైన్ కింద మారుతుంది. అర్థమైందమ్మా? సో sin 45 degrees. sin 45 degrees వాల్యూ ఎంత? 1/√2. సో మైనస్ 1/√2. అర్థమైందమ్మా? నెక్స్ట్ sin 225 degrees చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ దీన్ని కూడా ఏమని రాయొచ్చు? 270 degrees మైనస్ 45. సో 270 మైనస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్. సో 270 ఉంది కాబట్టి దేని కింద మారుతుంది? మైనస్ కాస్ 45 degrees. అర్థమైందమ్మా? సో కాస్ 45 వాల్యూ ఎంత? కాస్ 45 degrees వాల్యూ కూడా 1/√2నే. సో మైనస్ 1/√2. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఏంటి? tan 495. tan 495 degreesని ఏమని రాయొచ్చు? చూడమ్మా ఒకసారి. tan 495 degrees. tan 495 ఏమని రాయొచ్చు? tan ఆఫ్ దేనికి దగ్గరగా ఉంది? చూడండి, 360కి దగ్గరగా ఉంది. సో 4 ఎంత ఇచ్చాడు? 495 కదా. సో తీసేయండి అమ్మా. 3. సో ఎంత? 135. అంటే tan ఆఫ్ ఏమని రాయొచ్చు? 495ని tan ఆఫ్ 360 ప్లస్ 135 degrees అని రాయొచ్చు. అర్థమవుతుందమ్మా? tan ఆఫ్ 360 ప్లస్ 135 ఎంత అంటే tan ఆఫ్ 495. tan ఆఫ్ 360 ప్లస్ థీటా. 360 ప్లస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రంటు? ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ వాల్యూస్. సో 360 కాబట్టి tan మారదు. అంటే tan 135 degrees. tan 135 degrees వాల్యూ మనకు తెలుసా? తెలియదు. సో tan ఏమని రాసుకోవాలి మళ్ళీ మనం? tan ఆఫ్ 180 మైనస్ 45. ఏమో రాయొచ్చమ్మా? అర్థమవుతుందమ్మా? సో 135 degreesని 180 మైనస్ 45 అని రాశాం. అర్థమైందమ్మా? tan ఆఫ్ 180 మైనస్ థీటా. సో 180 మైనస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్. అంటే ఏంటి? మైనస్ tan 45 degrees. సో మైనస్ tan 45 degrees వాల్యూ ఎంత? 1. సో మైనస్ 1. నెక్స్ట్ ఏంటి? సారీ, కాట్ అమ్మా ఇది. కాట్ 495 degrees. సో నెక్స్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. కాట్ 495 degrees. సో కాట్ ఆఫ్ దీన్ని ఏమని రాయాలి? కాట్ ఆఫ్ సేమ్ 360 ప్లస్ 135 అని రాయొచ్చు. అర్థమైందమ్మా? కాట్ ఆఫ్ 360 ప్లస్ థీటా. సో 360 ప్లస్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్.
ఫస్ట్ క్వాడ్రంట్లో కాట్ పాజిటివ్, సో కాట్ ఆఫ్ 135. అర్థమైందమ్మా? 360 ఉంది కాబట్టి కాట్ కిందే ఉంటుంది, మారదు. కాట్ 135. సో కాట్ 135 వాల్యూ మనకు తెలియదు. సో మళ్ళీ 180 మైనస్ 45 అని రాయొచ్చు. సో కాట్ ఆఫ్ 180 మైనస్ తీటా మళ్ళీ ఏమవుతుంది? సెకండ్ క్వాడ్రంట్లో కాట్ నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి మారదు, మైనస్ కాట్ 45 డిగ్రీస్. సో కాట్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1. సో -1. ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి ఒకసారి వాల్యూస్ అన్నీ. సో కాస్ ఒకసారి ప్రాబ్లం రాద్దామమ్మా, చూడండి. కాస్ 225 డిగ్రీస్ మైనస్ సైన్ 225 డిగ్రీస్ ప్లస్ tan 495 డిగ్రీస్ మైనస్ కాట్ 495 డిగ్రీస్. చూడమ్మా, ఫస్ట్ కాస్ 225 డిగ్రీస్ వాల్యూ ఎంత? -1/√2 మైనస్ ఆఫ్ సైన్ 225 ఎంత వచ్చింది? -1/√2 ప్లస్ tan 495 అంటే -1. సో మైనస్ ఆఫ్ -1. సో వాల్యూస్ చూడండి ఇక్కడ వేస్తున్నాను నేను. -1/√2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/√2 -1 మైనస్ ఇంటూ మైనస్ +1. సో -1 +1 గెట్ క్యాన్సిల్డ్, -1/√2 1/√2 గెట్ క్యాన్సిల్డ్. సో ఆన్సర్ ఈజ్ 0. అర్థమైందమ్మా? ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. కాస్ 225 డిగ్రీస్ మైనస్ సైన్ 225 డిగ్రీస్ ప్లస్ tan 495 డిగ్రీస్ మైనస్ కాట్ 495. సో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ 225 డిగ్రీస్ కదా, కాస్ 225 డిగ్రీస్ని ఏమని రాయొచ్చు? 270 మైనస్ 45 అని రాయొచ్చు. కాస్ 270 మైనస్ తీటా, 270 మైనస్ తీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్. సో 270 అని ఉంది కాబట్టి మనకి ఇక్కడ మనకి ఏమవుతుంది? 270 ఉంటే సైన్ కింద మారుతుంది. సో sin 45. సో sin 45 వాల్యూ ఎంత? 1/√2 అంటే -1/√2. నెక్స్ట్ సైన్ 225 డిగ్రీస్, సైన్ ఆఫ్ 270 మైనస్ 45 అని రాయొచ్చు. సో మైనస్ కాస్ 45. సైన్ 270 మైనస్ తీటా ఎంత? ఎన్నో క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, ఎందుకంటే ట్యాన్ కాట్లు మాత్రమే పాజిటివ్ కాబట్టి. సో మైనస్ కాస్ 45. సో -1/√2. నెక్స్ట్ tan 495 డిగ్రీస్, 495 ఏమని రాయొచ్చు? tan ఆఫ్ 360 ప్లస్ 135 అని రాయొచ్చు. సో tan 360 ప్లస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. సో tan పాజిటివ్. 360 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? tan కిందే ఉంటుంది. సో tan 135 వాల్యూ మనకు తెలియదు. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. tan 135 అంటే tan ఆఫ్ 180 మైనస్ తీటా, అంటే 180 మైనస్ 45 డిగ్రీస్ అని రాయొచ్చు. సో tan ఆఫ్ 180 మైనస్ తీటా అంటే మైనస్ tan ఆఫ్ 180 మైనస్ తీటా. 180 మైనస్ తీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో tan అనేది నెగిటివ్. సో సైన్ కొసీకెంట్లు మాత్రమే కదా పాజిటివ్. సో -tan 45 అంటే -1. సో నెక్స్ట్ వన్ కాట్ 495 డిగ్రీస్. కాట్ 495 అంటే కాట్ ఆఫ్ 360 ప్లస్ 135 అని రాయొచ్చు. సో కాట్ ఆఫ్ 360 ప్లస్ 3 అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో కాట్ పాజిటివ్, 360 ఉంది కాబట్టి మారదు, అంటే కాట్ 135. సో కాట్ ఆఫ్ 180 మైనస్ 45 అని రాయొచ్చు, 135. సో మైనస్ కాట్ 45 వాల్యూ -1. సో వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం, మొత్తం ఆన్సర్ వచ్చింది చూడండి, 0 ఆన్సర్. అర్థమైందమ్మా? డైలీ కంపల్సరీ మీరు మాత్రం 10 మినిట్స్ ఫార్ములాస్ చదివితే చాలా బాగా చేయగలుగుతారు ప్రాబ్లమ్స్. అర్థమైందమ్మా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.